లేడీ సూపర్ స్టార్ నయనతార తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది కూడా ఏ దర్శకుడినో నిర్మాతనో కాదు, కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ని. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉన్న తన మీద ఏదో సాదాసీదాగా కామెంట్ చేస్తే ఏమో అనుకోవచ్చు. కానీ ఈగోయిస్ట్, అహంకారి, డిక్టేటర్ లాంటి పదాలే కాదు, పక్కరోళ్లు నరకం అనుభవిస్తుంటే చూసి సంతోషించే శాడిస్ట్ అనేసింది. కేవలం పదాలతోనే కాదు, టన్నుల కొద్దీ తన కోపాన్ని వెళ్లగక్కింది. చాంతాడంత లిస్టు తిట్లతో తన బాధని వెళ్లకక్కుతూనే ధనుష్లోకి ఇంకో రూపాన్ని చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ కి, తమిళ ప్రజలకి పెద్ద లెటరే రాసింది. నిజంగా ఇది గ్రానైడో మిసైలో కాదు, ఏకంగా కాలీవుడ్ లో పేలిన అణుబాంబు అంటున్నారు. ఒకవైపు రజనీ మాజీ అల్లుడా, కంటిన్యూ అయ్యే అల్లుడా అంటూ ఓ చర్చ జరుగుతున్న టైంలో నయనతార పేల్చిన బాంబుకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. మీటూ ఉద్యమం మించే ఏదో ఉద్యమం మొదలయ్యేలా ఉంది. కేవలం ఒక నటి రాసిన లెటర్తో అంతగా భూమి బద్దలవుతుందా అంటే పర్యవసనాలు ఎప్పుడు చిన్నగా మొదలై పెద్దగా ముగుస్తాయి. ఇప్పుడు అదే జరగబోతుందా? నయనతార, హీరో ధనుష్ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సాధారణంగా కాంట్రవర్సీలకు కాలు దువ్వరు. దీనికి తోడు నయనతార లేడీ సూపర్ స్టార్గా ఎదిగిందే పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేస్తూ. అలాంటి తను ఫస్ట్ టైం ఒక హీరోని అహంకారి, ఇగోయిస్ట్, డిక్టేటర్ అంటూనే మరొకరు నరకం అనుభవిస్తుంటే చూసి సంతోషించే శాడిస్ట్ అనే అర్థం వచ్చే మాటల తూటాలు పేల్చింది. చాంతాడంత తిట్ల దండకాన్ని ఓ లెటర్లు రాసి ధనుష్ మీద విసిరి కొట్టింది. దీనికంతటికీ కారణం తన మీద ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. అందులో తన హిట్ మూవీ నేను రౌడీనే వీడియో క్లిప్ను వాడడంతో ధనుష్ ఫైర్ అయ్యాడు. ఎందుకంటే నేను రౌడీనే సినిమాకు ప్రొడ్యూసర్ ధనుషే. అయితే ఈ సినిమాలో నయనతార నటించడమే కాదు, తన భర్త దర్శకత్వం వహించాడు. ఈ జంట కాంబోలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయింది. అలాంటి మూవీ తాలూకు 3 సెకండ్ల వీడియో తన డాక్యుమెంటరీలో వాడితే 10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ లీగల్గా రియాక్ట్ అయ్యాడు. అక్కడే నయనతారకు మండిపోయింది. 3 సెకండ్ల వీడియోకి కాపీరైట్స్ లేకుండా వేశారని 10 కోట్లు అడగడం నిజంగా దిగజారిపోవడమే అనేసింది. ఇక అంటే అక్కడే కట్టలు తెంచిన కోపంతో ధనుష్తో తనకి గత కొన్నేళ్లుగా ఉన్న గొడవలన్నింటినీ ఓపెన్ చేసేసింది. ధనుష్ నిజంగా ఓ అహంకారి, ఇగోయిస్ట్, మరొకరు ఎదిగితే ఓర్వని కుళ్ళు గుణం ఉన్న వ్యక్తి అనేసింది. అంతేనా, తను సింపుల్ వ్యక్తిగా ఆడియో ఫంక్షన్స్లో కనిపిస్తాడు, కానీ అదంతా నటనే అనేసింది. తనలో అసలైన కోణం చాలా ఘోరం అంటూనే మరొకరి ఎదుగుదలని ఓర్వని వ్యక్తిగా తనని జర్మనీ భాషలో ఓ పదం వాడేసింది. దాని అర్థం ఒకరు చస్తుంటే చూసి సంతోషపడే గుణం కలవాడనే అర్థం వచ్చే పదాన్ని తన లెటర్లో రాసింది. గతంలో తన మూవీ నేను రౌడీనే చేస్తున్న టైంలో ఎక్కడో నయనతారకి, నిర్మాత ధనుష్కి తేడా వచ్చి ధనుష్ ఈ సినిమా మీద కామెంట్లు చేశాట. తనే నిర్మించిన మూవీ మీద తానే బురద జల్లితే చివరికి అది బ్లాక్ బస్ట్ అవడంతో ధనుష్ అంచనాలు తారుమారయ్యాయని, అలా తన ఈగో హర్ట్ అయిందని, ఇలా చాలా అంశాల్లో మానసికంగా తను శాడిస్ట్ అనే అర్థం వచ్చేలా లెటర్ రాసింది నయనతార. ధనుష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తమిళ జనం, సినీ జనం కూడా అన్ని వాస్తవాలు తెలుసుకోవాలంటూనే ధనుష్ గుణం ఏంటో తెలిసేలా ఇలా లెటర్తో అటాక్ చేసిందంటున్నారు. మామూలుగా అయితే ఓ హీరో మీద ఓ హీరోయిన్ కామెంట్లు ఇంత రియాక్షన్స్ వచ్చేవి కావు. కానీ కాంట్రవర్సీ జోలికి పోని నయనతార లాంటి హీరోయిన్ ఇలా రియాక్ట్ అవడంతో కోలీవుడ్ని ఈ అంశం కుదిపేస్తోంది. ఇది కేవలం లెటర్తో సమసిపోయే వ్యవహారం కాదని అంటున్నారు. ఓవైపు ధనుష్ కుబేరా రిలీజ్కి రెడీ అవుతోంది, మరోవైపు సూపర్ స్టార్ కూతురుతో తన డివోర్స్ మ్యాటర్ సెటిల్ అయిపోతోంది అనే టైంలో ధనుష్ ఇలా నెగిటివ్ న్యూస్తో వార్తల్లోకి ఎక్కాడు.